హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జూన్ నెలలో విడుదల కాబోయేటువంటి పథకాల గురించి అయితే మీకు వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కూటమి ప్రభుత్వము ఈ సూపర్ సిక్స్ పథకాల్లో మరికొన్ని కొత్త పథకాలను ఈ నెలలో అయితే ప్రారంభించబోతుందన్నమాట. సో అయితే ఈ పథకాలకు సంబంధించి పర్టికులర్గా ఏ తేదీన ఏ పథకాలు అనేటువంటి వాటిని అయితే విడుదల చేయబోతుంది, దాని తర్వాత ఆ పథకాలకు ఎవరెవరు అర్హులైతే అవుతారు, ఎవరెవరికి ఎంతెంత లబ్ధి అయితే చేకూరుతుంది, సో ఎట్లా అప్లై చేసుకోవాలి, వాటికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ అనేటువంటివి అయితే కావాలి, ఓకేనా. ఈ వివరాల గురించి మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా ముఖ్యంగా వీడియోను ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరిది ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసండి. సో నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు ఈజీ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లో కనుక వచ్చేసినట్లయితే మనకు ఈ జూన్ నెలలో మొత్తం ఎన్ని పథకాలు అనేటువంటివి అయితే విడుదల కాబోతున్నాయో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో మరికొన్ని కొత్త వాటిని కూడా ప్రారంభించేందుకైతే చూస్తూ ఉందన్నమాట. ఇక అందులో భాగంగా ఈ మొట్టమొదటిగా వచ్చేసి నెల 1వ తారీఖున వస్తుందంటే అందరికీ గుర్తొచ్చేది పెన్షన్స్ కాబట్టి, సో ఆల్రెడీ కూడా ఈ యొక్క సామాజిక భద్రతా పెన్షన్స్ను రెగ్యులర్గా తీసుకునేటువంటి వాళ్ళకైతే పంపిణీ చేశారనమాట. ఇక దాని తర్వాత వచ్చేసి సో ఇప్పుడు ప్రజెంట్ అయితే రాష్ట్రంలో రేషన్ పంపిణీ అయితే జరుగుతూ ఉందన్నమాట. 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అయితే ఉచిత రేషన్ పంపిణీ చేయాలని మనకు ఆల్రెడీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈసారి రేషన్ వచ్చేసి రేషన్ దుకాణాల ద్వారా అయితే ఇస్తున్నారనమాట. ఇంక నుంచి ఎండియు వాహనాలు అయితే రావు మీ ఇంటి దగ్గరికి. సో ఇంతకుముందు వరకు అంటే మే నెల వరకు ఎండియు వాహనాలు అయితే మీ ఇంటి దగ్గరికి వచ్చి రేషన్ ఇచ్చేటువంటివి. బట్ ఇప్పుడు వాటిని అయితే కంప్లీట్గా రద్దు చేసింది ప్రభుత్వము. సో ఇక మీ అంతటి మీరు ఈ రేషన్ షాప్స్ ఏవైతే ఉంటాయో మీ గ్రామం దగ్గరలో ఉంటాయి కదా, సో వాటి దగ్గరికి వెళ్ళి సో ఫింగర్ ప్రింట్ అనేటువంటిది అయితే పెట్టుకొని మీరు రేషన్ అయితే తెచ్చుకోవాలన్నమాట. ఓకేనా. సో అది కూడా 10వ తారీఖు వరకే పంపిణీ చేస్తారు. 10వ తారీఖు లోపలైతే తెచ్చుకోండి రేషన్ అనేటువంటిది వెళ్ళి. దీని తర్వాత 65 ఏళ్ళు పైబడినటువంటి ఈ యొక్క దివ్యాంగులు, వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రము డైరెక్ట్గా డోర్ డెలివరీ అయితే ఉంటుంది రేషన్. ప్రతి నెల కూడా డోర్ డెలివరీ అయితే చేస్తారనమాట వీళ్ళకి. సో దీంతోపాటుగా మనకు ఇంచుమించుగా 4 నుంచి 5 రకాల సరుకులు కూడా ఇస్తారనమాట బియ్యంతో పాటుగా. సో అవన్నీ కూడా కలెక్ట్ చేసుకొచ్చుకోండి. బట్ 65 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళకి మాత్రం అన్నిటినీ వాళ్ళ ఇంటి దగ్గరికే తీసుకొని వచ్చి అయితే ఇస్తారనమాట. అంటే వాళ్ళకు ఎన్ని కేజీల బియ్యం అయితే వస్తాయి, ఆ బియ్యాన్ని దాని తర్వాత రిమైనింగ్ సరుకులు ఉంటాయి కదా, ఆ సరుకుల్ని మొత్తం కూడా వాళ్ళ ఇంటి దగ్గరికే తీసుకువెళ్ళి అయితే ఇస్తారు. రేషన్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బాధ్యత అనమాట అది. వాళ్ళు మాత్రం తీసుకెళ్ళి అయితే ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు 12వ తారీఖున ఇంచుమించుగా 4 పథకాలు అనేటువంటి వాటిని అయితే ప్రారంభించబోతున్నట్లు ఆల్రెడీ ప్రభుత్వం అయితే అనౌన్స్ చేసింది. అది కూడా ఎందుకనుకుంటే ఈ కూటమి ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనకు ఆ రోజున ఇంచుమించుగా 4 పథకాలను అయితే అందించబోతున్నట్లయితే చెప్పారనమాట. ఓకేనా. సో అవేమిటో నేను మీకు వన్ బై వన్ అయితే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మహిళలకు, రైతులకు సో అందరికీ అయితే ఉన్నాయి మనకు 12వ తారీఖున. ఇక మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే రైతులకండి. సో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం, అన్నదాత సుఖీభవ పథకము, దాని తర్వాత పిఎం కిసాన్ రెండింటినీ కలిపి సంవత్సరానికి 20,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పారు కదా. సో ఇక సంవత్సరంలో 3 విడతల వారీగా ఇస్తారండి. ఆ 20,000 రూపాయలను కూడా ఒకసారికి అయితే విడుదల చేయరు. సో ఆ 3 విడతల్లో తొలి విడత, ఓకేనా, 2 పథకాలకు సంబంధించి తొలి విడత 6,660 రూపాయలు అయితే రైతుల యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి అయితే విడుదలవుతాయి అన్నమాట. ఓకేనా. సో అయితే ఇవి అన్ని రకాల రైతులకైతే విడుదలవుతాయన్నమాట. కౌలు రైతులకి అంటే పంట పండించేటువంటి రైతులకు సంబంధించి కావచ్చు. ఓకేనా. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా విడుదల చేస్తామనేది అనౌన్స్ చేశారు మనకు ఆల్రెడీ కూడా. దీనికి సంబంధించి 6,660 రూపాయలు అయితే జమ అవుతుంది. సో పిఎం కిసాన్ తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా
పడే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పీఎం కిసాన్ తీసుకుంటూ ఉన్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరికి కూడా పడే ఛాన్స్ అయితే ఉండొచ్చు అనమాట. అయితే నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పాను ఆన్లైన్లో స్టేటస్ అనేటువంటిది ఎట్లా చెక్ చేసుకోవాలి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి. ఓకేనా? సో మీరు ఒకసారి వెళ్ళి ఛానల్లో విజిట్ చేయండి, మీకైతే క్లియర్గా అర్థమవుతుంది స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలి, మీకు అక్కడ అప్రూవల్ ఉందా లేదా అని తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రంలో మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇది తల్లికి వందనం పథకం అనమాట. ఈ తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకు స్కూల్స్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు 1వ తరగతి నుంచి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ప్రతి ఏటా కూడా 15,000 రూపాయల చొప్పున అయితే విడుదల చేస్తామని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో అయితే తీసుకువచ్చింది. సో ఇక మనకు వచ్చి కూటమి ప్రభుత్వం సంవత్సరం అయితే అవుతుందన్నమాట దాదాపుగా. సో దీనికి సంబంధించిన మొదటి విడత 15,000 రూపాయలను రేపు 12వ తారీఖున ఓకేనా. సో అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా 12వ తారీఖున విడుదల చేయబోతున్నారు. దాని తర్వాత దాంతోపాటుగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకంతో పాటుగా తల్లికి వందనం పథకం కూడా అండి. ఈ తల్లికి వందనం పథకం కింద కూడా 15,000 రూపాయలను ఆ రోజే విద్యార్థులకు తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తారనమాట. అది కూడా డీబీటీ విధానం ద్వారా అయితే జమ చేస్తారు. సో మీకు ఈ డీబీటీ విధానం ద్వారా బ్యాంకు ఖాతాలకు పడాలి అనుకుంటే పర్టికులర్గా మీరు మీ బ్యాంక్ అకౌంట్స్కి ఇవన్నీ కూడా లింక్ చేసి పెట్టుకో ఉండాలి. ఎన్పిసిఐ యాక్టివ్లో ఉండాలి, ఈకేవైసీ అప్డేట్ చేసుకో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ అకౌంట్ పనిచేసుకుంటూ ఉండాలన్నమాట. దాని తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింకులు అయితే ఉండాలి. ఓకేనా? వాళ్ళు డైరెక్ట్గా మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అమౌంట్ అయితే జమ చేస్తారనమాట. సో దీనికి సంబంధించి ముందు రోజుల్లో అర్హుల లిస్ట్ అన్నిటి కూడా రిలీజ్ చేస్తారు. నేను ఎప్పటికప్పుడైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మహిళలకి అండి వితంతు పెన్షన్స్ అనమాట. రీసెంట్గా ఎవరైతే స్పౌస్ పెన్షన్స్కి అప్లై చేసుకుంటారో ఆ స్పౌస్ పెన్షన్స్కి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా వాటి కింద ఈ వితంతు పెన్షన్స్ కింద మనకు 4,000 రూపాయలని అయితే జమ చేస్తారనమాట, అంటే ఇస్తారనమాట. ఆ పెన్షన్స్ కూడా 12వ తారీఖునే స్టార్ట్ చేయబోతున్నారు. సో ఆల్రెడీ దీనికి సంబంధించి మాత్రం అఫీషియల్గా అయితే జీవో కూడా పాస్ చేసింది గవర్నమెంట్. ఓకేనా? మనకు సర్క్యులర్ కూడా రిలీజ్ చేశారు. కాబట్టి 11వ తారీఖునే గ్రామ వార్డు సచివాలయం అధికారులు దీనికి సంబంధించిన అమౌంట్ అయితే తెచ్చుకుంటారు. సో దాని తర్వాత 12వ తారీఖున అర్హులైనటువంటి వాళ్ళకు ఈ స్పౌస్ పెన్షన్స్ కింద ఇచ్చేటువంటి వితంతు పెన్షన్స్తో డబ్బులు అనేటువంటిది అయితే ఇస్తారనమాట. స్పౌస్ పెన్షన్స్ అంటే ఆల్రెడీ కూడా మీకు చాలాసార్లు అయితే చెప్పాను ప్రీవియస్ వీడియోస్లలో. ఓకేనా? ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటూ వాళ్ళ యొక్క భర్త మరణించినట్లయితే ఆ భర్త పెన్షన్ను భార్యకి ఇవ్వటాన్ని స్పౌస్ పెన్షన్స్ అయితే అంటారనమాట. దీనికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ వచ్చేసి గ్రామ వార్డు సచివాలయం అధికారుల దగ్గర అయితే ఉంటుందో ఒకసారి వెళ్ళి అక్కడైతే చెక్ చేసుకోండి లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా అనే విషయం గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో అయితే అడగండి, రెస్పాండ్ అవుతాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ఉచిత ఇల్లు పంపిణీ కూడా ఆ రోజైతే స్టార్ట్ చేయబోతున్నారనమాట. అర్హులైనటువంటి వాళ్లకు ఇంచుమించుగా 3 లక్షల కొత్త ఇళ్ళనైతే ప్రారంభించి అర్హుల యొక్క వాళ్ళకి ఇంటి తాళాలు అనేటువంటి వాటిని అయితే అందచేయాలని కూటమి ప్రభుత్వం అయితే చూస్తూ ఉంది. ఇప్పటికే దాదాపుగా 2 లక్షల పైన ఇళ్ళు అయితే కంప్లీట్ చేస్తున్నారు పూర్తి స్థాయిలో నిర్మాణ పనులను. సో ఇంకా కూడా మనకు దాదాపుగా 1 లక్ష వరకు అయితే కంప్లీట్ కావాల్సి అయితే ఉందన్నమాట. సో ఈ లోపల అంటే 12వ తారీఖు లోపల 3 లక్షల ఇల్లు కంప్లీట్ అయిపోతే ఆ రోజే మనకు పంపిణీ అనేటువంటిది అయితే చేస్తారనమాట ఇళ్లను. సో లేదు అనుకుంటే కంప్లీట్ కాకపోతే వీలైనంత త్వరగా కంప్లీట్ చేయడం కావచ్చు, లేదా కంప్లీట్ అయినంత వరకు అర్హులైనటువంటి వాళ్ళకు ఆ రోజునే పంపిణీ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. అంటే అందరికీ ఒకరోజు అయితే పంపిణీ చేయలేరు కాబట్టి బట్ ఆ రోజు స్టార్ట్ చేస్తారు. నిదానంగా అయితే అందరికీ కూడా పంపిణీ చేస్తూ వస్తారనమాట. ఈ లోపల ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఈ పథకం కూడా మనకు ఆ రోజు అయితే స్టార్ట్ చేయబోతుంది కూటమి ప్రభుత్వం. నెక్స్ట్ కొత్త రేషన్ కార్డ్స్ అండి. ఈ కొత్త రేషన్ కార్డ్స్ ఈ నెల 25వ తారీఖు పని అయితే అర్హులైనటువంటి వాళ్ళకైతే అందించబోతున్నారు. ఇప్పటివరకు ఎవరైతే అప్లై చేసుకో ఉంటారో కొత్త రేషన్ కార్డ్స్కి. దాంతోపాటుగా పాత రేషన్ కార్డు లబ్ధిదారులకు కూడా మనకు డిజిటల్ కార్డ్స్ అయితే ఇస్తామని చెప్పారు కదా, అందరికీ కూడా డిజిటల్ కార్డ్స్ అనేటువంటి వాటిని అయితే పంపిణీ చేయడానికి అయితే చూస్తూ ఉన్నారు. సో ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు జూన్ నెలలో వచ్చేటువంటి పథకాలు. మీకు ఎప్పటికప్పుడైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. కొత్త మార్పులు ఏమన్నా వచ్చినా సరే వీటికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి.